హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్. ఇప్పుడు అయితే సూపర్గా ఉన్నాను. మీరు అందరూ సూపర్ సవి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చిందండి మీ పవన్ యొక్క ఇంట్రెస్టింగ్ వీడియో, జపాన్ వీడియోతో వచ్చేసానండి. నేను ఆల్రెడీ పెట్టాను కదండి స్కై ట్రీ గురించి. ఆ రోజే 3 ప్లేసెస్ చూశానని చెప్పాను కదా. స్కై ట్రీ చూశాను, బుద్ధ టెంపుల్ చూశాను, తర్వాత టీమ్ ల్యాబ్స్ చూసామన్నమాట. ఈ 3 ప్లేసెస్ సైట్ సీయింగ్ కింద తీసుకెళ్లారు. అమేజింగ్ అంటే అమేజింగ్ ప్లేసెస్ అండి. దారిలో ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ కూడా చూపించుకుంటూ తీసుకెళ్లారనమాట. ఇది వచ్చేసి దారిలో ఒక స్టాచ్యూ ఉందన్నమాట. ఆ స్టాచ్యూని చూపించి తీసుకెళ్లారనమాట. మొత్తం 4 ప్లేసెస్ కవర్ చేశారు. మనకి లంచ్ ఏర్పాటు చేశారు, డిన్నర్ ఏర్పాటు చేశారనమాట. అవి కూడా మీకు ఈ వీడియోలో వచ్చేస్తాయి, చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఈ స్టాచ్యూ చూసేసి అక్కడ చుట్టూ ఉన్న లేక్ అయితే చూసామన్నమాట. తర్వాత వచ్చేసి బుద్ధ టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇవన్నీ చెప్తుంటే కొత్తగా చూసే వాళ్ళకి నేను ఎవరో అర్థం కావట్లేదు కదా. నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ అండి, హెర్బల్ లైఫ్ ఇండిపెండెంట్ అసోసియేట్ అనమాట. అంటే నేను హెర్బల్ లైఫ్ని బిజినెస్ చేస్తున్నాను. బిజినెస్ సేమ్ అంతే, ఇలాగే చెప్పాలండి. నేను ఒక కోచ్ని, బిజినెస్ చేస్తున్నాను. నాతో పాటు చాలామంది కోచెస్ ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారనమాట. ఇప్పుడు నేను వచ్చి హెర్బల్ లైఫ్కి 5 years కంప్లీట్ అవుతుంది. ఈ వెకేషన్ వచ్చేసి మామూలుగా మేము మా డబ్బులతో వెళ్ళింది కాదండి, కంపెనీ వెకేషన్ అనమాట. నేను ఇక్కడ బిజినెస్ చేసినందుకు, ఇంతమంది కస్టమర్స్ హెల్ప్ చేసినందుకు నాకు కంపెనీ ఫ్రీగా ఇచ్చిందనమాట ఈ వెకేషన్. నేను మా ఫ్యామిలీతో పాటు ఈ వెకేషన్కి అయితే క్వాలిఫై వెళ్ళాము. జపాన్ వెళ్ళి 5 days ఎంజాయ్ చేసి వచ్చామండి. ఆ వీడియోస్ అన్నీ ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నాను. ఎవరైతే కొత్తగా చూసే వాళ్ళ కోసం అర్థం అవ్వడానికి ఇదంతా చెప్తున్నాను. పాత వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకండి, ఓకేనా. మీ పావని కోసం కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే మీ పావని ఎప్పుడు మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది, మంచిగా ఉంటుంది, మీకు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీ పావని కోసం కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో 1 minute వీడియోని మాత్రం మీరు నా కోసం భరించండి, ఓకేనా. బుద్ధ టెంపుల్కి వెళ్ళానని చెప్పాను కదండి. బుద్ధ టెంపుల్ అంటే ఇక్కడ గుళ్ళు ఎలా ఉంటాయంటే మనలాగా విగ్రహం ఉండి పూజలు చేయటము అక్కడ అలా ఉండదండి. మామూలుగా ల్యాంప్స్ ఉంటాయి, ఎక్కువ లైటింగ్ అంటే దీపాలు ఉంటాయి. సేమ్ టైం బయట అగరత్తులు కూడా బయటే వెలిగిస్తారు. అవన్నీ అగరత్తులు వెలిగించే ప్లేస్ అనమాట. ఇందా చూపించింది అక్కడ ఆ స్మెల్ని పీల్చుకుంటే మనకి పాజిటివ్ ఎనర్జీ పెరిగిద్ది అని వాళ్ళు ఫీల్ అవుతారనమాట. మనకు కూడా అదే చెప్పారు. అక్కడ మీరు ఆ స్మెల్ని బాగా పీల్చుకోండి, అక్కడ నుంచోండి అని చెప్పారు. ఇక్కడ చూసారా జపాన్ వాళ్ళందరూ, ఇది ట్రెడిషనల్ డ్రెస్ అండి. అంటే జపనీస్ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. ఇలా డ్రెస్అప్ అవుతారు. అంటే అలా రోజు వాళ్ళు అలాగే ఉంటారా అంటే ఉండరండి. గుడికి వచ్చేటప్పుడు ఇప్పుడు మనం ఎలా గుడికి వెళ్తే చీర కట్టుకుంటామో, మనం ఎలా ఏదో అకేషన్ అయితే చీర కట్టుకుంటామో, అలా వాళ్ళు అకేషన్ కనుక వేసుకుంటారు. అది డైలీ రోజు అదే డ్రెస్లో అయితే ఉండరండి. నార్మల్ ప్యాంట్ షర్ట్స్ ఇలాగే ఉంటారు. ఎక్కువ ఎవరు చూసినా ప్యాంట్ షర్ట్, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇలాగే ఉన్నారనమాట. స్కర్ట్స్ ఇలాగే ఉన్నారు. చుడీదార్ అయితే అస్సలు నేను జపాన్లో చుడీదారే చూడలేదండి. చుడీదార్ వేసుకున్న వాళ్ళనే చూడలేదనమాట. ప్యాంట్ షర్ట్, స్కర్ట్స్ ఎక్కువ వేసుకున్న వాళ్ళు లేడీస్ని చూశాను. ఇంకా జెంట్స్ అంటే ప్యాంట్ షర్ట్. జపనీస్ ఈ డ్రెస్ మాత్రం వీళ్ళు గుడికి వచ్చేటప్పుడు ఏదైనా అకేషనల్గానే వేసుకుంటున్నారు. నేను గమనించినంత వరకు చాలా అందంగా వాళ్ళు దానికి తగ్గట్టు హెయిర్ స్టైల్ చేసుకుంటున్నారు, దానికి తగ్గట్టు మేకప్ వేసుకుంటున్నారు, నీట్గా రెడీ అయ్యి వస్తున్నారు. డైలీ అయితే అలా ఉండరంట. మాకు ఇక్కడ గైడ్ కూడా చెప్పారనమాట. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ ప్లేస్ ఇంపార్టెన్స్, ఆ ప్లేస్ని మీరు ఎలా చూడాలి, ఆ ప్లేస్లో మీరు ఎలా బిహేవ్ చేయాలి, ఇక్కడ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఇదంతా చెప్పుకుంటూ తీసుకెళ్లారనమాట. ఎందుకంటే మాకు ఎక్కడ ప్రాబ్లం రాకుండా, ఎక్కడ షాపింగ్ ఉంటుంది, ఎక్కడ మీరు ఎక్సైట్ అయ్యే ప్లేసెస్ ఉంటాయి, ఇలా మొత్తం చెప్పి తీసుకెళ్లారు. అల్టిమేట్గా ఒక డేలో ఒక హైలైట్ ఉంటుంది కదండి. ఆ డేలో హైలైట్ ఏంటంటే ఈ టీమ్ ల్యాబ్స్ అండి. అమేజింగ్ అంటే అమేజింగ్. వెళ్ళేటప్పుడు చెప్పారు మీ మనసుతో మీ శరీరం కలుస్తుంది ఇక్కడ అని చెప్పారనమాట. అంటే వాళ్ళ భాషలో అది చెప్పారు, నాకు అర్థమైంది. అసలు ఎంత బాగుందంటేనండి, లోపలికి వెళ్తే బయట చూడటానికి ఏంటంటే నార్మల్ బిల్డింగ్ లాగే ఉందన్నమాట. లోపలికి వెళ్తే ఒక చోట వాటరు, మనం ఒక చోట అడవిలోకి వెళ్ళినట్టు, ఒక చోట ఫుల్ లైటింగ్లోకి వెళ్ళినట్టు, ఒక చోట బాగా పారే నీళ్ళల్లోకి వెళ్ళినట్టు, అట్లా మనకి అనుభూతులు అనమాట. ఒక్కొక్క అనుభూతి. ఒక చోట ఎత్తుపల్లాల నేల మీద నడవడం, అలా మనకి చాలా అనుభూతులను ఇచ్చిందనమాట ఈ టీమ్ ల్యాబ్స్ అయితే. అల్టిమేట్ ఆ డేలో అల్టిమేట్ ఏది అంటే, ఆ డే మొత్తంలో చూసిన దాంట్లో నీకు బాగా నచ్చింది ఏంటి అంటే ఈ టీమ్ ల్యాబ్స్ అండి. ఈ టీమ్ ల్యాబ్స్ బాగా నచ్చింది. ఆ తర్వాత నాకు డిజ్నీసీలో రైడ్స్ చాలా చాలా ఎక్సలెంట్. నాకు ఇంకా హైలైట్, జపాన్కి వెళ్ళి నువ్వేం గుర్తుపెట్టుకుంటావు అంటే ఏం గుర్తుంటుంది నీకు ఎప్పటికైనా అంటే ఈ టీమ్ ల్యాబ్స్లో నేను పొందిన అనుభవాలు. అంటే ఇది ఒక్కొక్క రూమ్లో ఇలా ఉంటుంది అనమాట. ఒక రూమ్లో లైటింగ్, ఒక రూమ్లో బెలూన్స్, ఒక రూమ్లో ఇలా, మళ్ళీ ఆ రూమ్కి తగ్గట్టు వాతావరణానికి తగ్గట్టు కూల్నెస్, వాసనలు, అంటే స్మెల్ కూడా అలాగే వస్తుంది అనమాట. ఏ రూమ్లోకి వెళ్తే దానికి తగ్గట్టు స్మెల్ వస్తుంది. అనుభవం ఇంకా అసలు ఆ ప్రపంచంలోకి మనం వెళ్ళినట్టే అనుభవం అయితే చెందాను అనమాట నేను. ఇది చిన్నపిల్లల రైడ్ లాగా ఒకే కలర్ మీద మీరు ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ మీద అలా వెళ్తూ ఉండాలి. ఇది వచ్చేసి అడవిలో మధ్య పొలాల్లో మనం నడుస్తున్నట్టు, ఇట్లా అసలు డిఫరెంట్ అండి. ఇది ఉంది ఇది లేదని లేదు, అంత డిఫరెంట్గా చూపించారు ఈ టీమ్ ల్యాబ్స్ అయితే.
చాలా నచ్చింది నాకు. టీమ్ ల్యాబ్స్ ఒకటి, డిజ్నీ సీ రైడ్స్ ఒకటి నాకు చాలా చాలా బాగా నచ్చాయండి. మెమరబుల్ అని చెప్పొచ్చు. ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేను. అంత బాగా వెకేషన్ అయితే ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చండి ఇలాంటి వెకేషన్స్. ఎలా అనుకుంటున్నారా? హెర్బల్ లైఫ్లో కోచ్ ఆపర్చునిటీ అని ఒకటి ఉందండి. అమేజింగ్ ఆపర్చునిటీ అనమాట. ఎక్కువ మందికి లైఫ్ ఇచ్చే ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ మీరు ఎంచుకున్నట్లయితే మీరు కూడా వెకేషన్కి క్వాలిఫై అవ్వచ్చు. క్వాలిఫై అవ్వాలి, ఖచ్చితంగా అవుతారు కూడా. నేను హెల్ప్ చేస్తాను. మరి మీరు కూడా జాయిన్ అవ్వాలి అంటే ఇక స్కూల్ నెంబర్ కాల్ చేయండి. కష్టపడకుండా అన్నీ వచ్చేస్తాయి అని చెప్పనండి. కష్టపడినా ఇక్కడ ఫలితం ఎక్కువ ఉంటుందండి. ఇది మాత్రం చెప్పగలను. మీరు హార్ట్ఫుల్గా కష్టపడండి. దేవుడు మీకు ఇవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఇస్తాడు. నేను కూడా మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. ఓకేనా?